ఆయన అట్ట కాదు కానీ కానీ పంతులు గారు కారు వదిలే మాకు కారు ఓకే రైట్. నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఏంటి అంటే ఇక్కడ చాలామంది నూజివీడు పట్టణంలో చాలామంది ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ కాంట్రాక్టర్ రైతులు ఇట్లా చాలామంది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఏంటంటే మన దుర్గా అమ్మ గుడికి, ద్వారకా తిరుమల టెంపుల్కి, అదేవిధంగా వాడపల్లి టెంపుల్కి, అదేవిధంగా శ్రీశైలము అనే గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకి ఎన్నో టన్నుల కొద్ది కూరగాయలని అక్కడికి పంపిస్తున్నారు. ఇది చాలా 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 గొప్ప కార్యక్రమము. ఇదే కార్యక్రమాన్ని
భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇదే విధంగా చాలా పెద్ద పెద్ద ట్రక్కులలో కూరగాయలు అందరూ పంపించారు. ఇక మీదట నెక్స్ట్ మంత్ అటు వచ్చే మంత్ అంటే ప్రతి నెల పంపిస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా 14 నెలల్లో 1.5 year నుంచో పంపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా నేను కూడా పాల్గొని నా వంతు సహాయము అని అనకూడదు, నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ వారికి మా వంతు సహాయ సహకారాలు ఏదన్నా మున్సిపాలిటీ తరఫున కావాలన్నా కానీ 24/7 ఏ క్షణంలో అయినా మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద సేవ నూజివేడు భక్త సమాజంతో ఒక 14 నెలల క్రితం మొదలుపెట్టాం సార్. అలాగే ఇట్లా వాడిపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రతి నెల 4 టన్నులు, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి 4 టన్నులు, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా 4 టన్నులు, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి గారు కూడా ఈ నెల ఫస్ట్సారి 4 టన్నులు పంపించడం జరుగుతుంది. ఇలా నూజివేడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రైతులు బిల్లనపల్లి, పల్లెలమూడి, దేవరగుంట, జంగంగూడు, ఇట్లా నూజివేడు, ఇట్లా విసనపేట కానీ చెన్నపేట కానీ అట్లా బాపులపూడి మండలం అన్ని మండలాలు అందరూ రైతుల తొప్పోత్సవంతో ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే నూజివేడు మన తుక్కులూరు వేచే ఉన్న సరస్వతి దేవస్థానానికి ప్రతి ఒక్క అన్నద ప్రసాదం కూడా మా యొక్క కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు 24వ తారీఖున పూరి జగన్నాథుడు రథయాత్ర సందర్భంగా అక్కడ కూరగాయలు కూడా మీ యొక్క నూజివేడు అన్నప్రసాద సేవ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. మరి 27వ తారీఖు కాణిపాకంలో వేచి ఉన్న స్వయంభు శ్రీ వినాయకుడి వెంకటేశ్వరుడు కూడా 3 నుంచి 3 టన్నులు పంపించడం అనేది దేవస్థానం వాళ్ళు అడిగారయ్యా. అలాగే పంపిస్తాకి 27వ తారీఖు పంపిస్తున్నాం. అలాగే మన ఈదర పల్లెల అడవినక్కలం అడ్డొడ్డుగా ఉన్న వెంకటేశ్వరం కూడా ఈ అన్నప్రసాద సేవ నూజివేడు భక్త సమాజం తరపున అక్కడ కూడా 10,000 మంది పంపించాం. నూజివేడు చుట్టుపక్కల పరిసరాలు అన్ని ఏ గుళ్ళకైనా సరే మా నూజివేడు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం సేవ కమిటీ తరపున రైతులు, వ్యాపారస్తులు ఈ ప్రోత్సాహంతో ఈ యొక్క అన్నప్రసాదం కూడా ముందు కూడా దివ్యంగా జరగాలి కోరుకున్నాం. ఓం నమో వెంకటేశయ్య. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే నూజివీడులో ఉన్నటువంటి దేవాలయాల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెనోవేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి పునర్నిర్మాణాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే అటు సరస్వతి దేవాలయాల్లో ముఖ్యమైనటువంటి నక్షత్రాల్లో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అన్నదానం కానీ, అటు అయ్యప్ప స్వామి దేవాలయంలో మరి ఏదైతే దీక్షలు తీసుకుంటారో వాళ్ళకి సుమారుగా 100 రోజులు అన్నదానం కానీ మరి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు చేస్తూ ఉన్నాం. త్వరలోనే నూజివీడు పట్టణంలో నూజివీడు పరిసర ప్రజలందరికీ కలిపి శాశ్వత నూజివీడులో అన్నదాన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అది ప్రతిరోజు కూడా ఈ నూజివీడు ప్రజల్లో ఎవడూ కూడా ఈ ఊళ్ళో జీవిస్తున్నాము, ఈ ప్రాంతానికి వచ్చాము, పూర్వం జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఇక్కడ సత్రాలు ఉన్నాయి, అన్నదాన కార్యక్రమాలు నిరంతరం జరిగాయి. కానీ త్వరలోనే అటువంటి ప్రక్రియను మళ్ళీ ప్రారంభించి నూజివీడులో శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతామని చెప్పి భక్తుల సహాయ సహకారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అలానే ఇప్పటికే మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఇటు కాణిపాకం, ఇటు శ్రీశైలం, మరి అలానే వాడపల్లి, కనకదుర్గమ్మ అమ్మవారు, ఇలాగ ద్వారకా, తిరుమల ఇటువంటి దేవస్థానాలకి ప్రతిరోజు లక్షలాది మంది అన్నదానం చేసేటటువంటి దేవాలయాలకి అన్నదాన కార్యక్రమంలో మా ప్రాంతం మెట్ట ప్రాంతం నూజివీడు ప్రజలు కూడా పాల్గొనటం ఎంతో సంతోషదాయకం. అలానే వీళ్ళందరికీ కూడా మరి భగవంతుడు ఆరోగ్యాలు అలానే వీళ్ళందరికీ కూడా దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.